బాబు పట్టేసా 600 కొట్టేసా వద్దినా మళ్ళీ ఏమైంది తల్లి? వీడు నా పైకెట్టుకు లాగాడన్నయ్య. ఎంత ధైర్యం నీకు? నా చెల్లెలు బయట పట్టుకుని అవుతావా? సార్ సబ్బెలా ఎందుకు? బెలూన్ పగల కొట్టారు కదండి. నాకు సబ్బు పిల్లిస్తావా నిన్ను? ఏం దొరకడం బాబు వదిన గారు అనుకుని అద్దుకో వదిన. పెడత మీద ఉడతలు ఆ పక్కాడెవడరా? బావయ్య ఉంటాడండి. అప్సకరి మాటలు మాట్లాడి పళ్ళు రాళ్ళు కొడతాను. అన్నయ్య ఉండదు. అయితే మీరు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కట్టుకోవచ్చు. సరే పదండి. వదిన గారు వెళ్ళిపోతున్నారు, ఫాలో అయిపోదాం పదండి. అయ్యి బాబోయ్, నువ్వు ఫాలో అవ్వాల్సింది నన్ను, దాన్ని కాదు. వెనకాలరా. అదండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఆ చీరని ఒంటికి బాగా నప్పింది, తీసేసుకో. ఎవడే ఆ కళజోడు? మొన్న పెళ్లిలో తగిలేడే ఓ గబ్బిలే. ఏట్రా మనం చూసేది గుసగుసలాడుతున్నారు? లేడీస్ కదండి, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి ఇలాగే గుసగుసలు ఆడుకుంటుంటారండి. ఇదెలా ఉంది? సూపర్ అండి. బాగుంది. దాంతో పాటు ఇది కూడా మీటర్ తీసుకో, మంచి మొత్తగా ఉంది. అదెందుకు? ఆ రాయకులు కూడా మరి పలసగా ఉంది. దీంతో లోబడి కొట్టించుకో, ఒళ్ళు కనపడదు. హలో మాస్టర్, ఆ ముత్తగుడ్డల బాడీలు ఇప్పుడు ఎవరు వేసుకోవడం లేదు, అంత బ్రాలే. రాలంటే ఏట్రా? ఇదేట్రా నీకొద్దు. నేనదే వాడతాను. పళ్ళు రాలు కొడతాం. ఇలాంటి వేసుకుని బయటకు వెళ్తే ఏదో సూపులు తోతారు. అయినా సంసారం చేసుకునే వాళ్ళు ఇలాంటి వేసుకోరు. అంటే నేను బజార్ దాన్నానా? ఇలాంటి వేసుకుంటే అలా అంటారు. నీలాంటి పల్లెటూరు గబ్బిలాయలు అంటారు. ఓ ముద్దు ముచ్చట తెలియని నీలాంటి ముద్దుని ఎవతి చేసుకుంటుందా గానీ చస్తే కాపురం చేయదు. పదండి. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇప్పుడు నేను ఏమన్నాను రా? అప్పలకు అంత కోపం వచ్చేసింది. మనలో మన మాట, నీ పెళ్ళం కంపెనీ బడి వేసుకుంటే నువ్వు ఊరుకుంటే చెప్పు. నేనైతే నా పెళ్ళం ఏ బాడీ వేసుకున్నా ఊరుకున్నా అబ్బాయి గారు.